రైతు మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు తైవాన్ పంపు పెట్రోల్ బటన్ అని ఉంటుందండి. ఆ పెట్రోల్ బటన్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆ పెట్రోల్ బటన్ ఫెయిల్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను మీకు చూపిస్తాను. దీన్ని పెట్రోల్ బటన్ అంటారు. ఈ పెట్రోల్ బటన్ హార్డ్ వచ్చి పగిలిపోతూ ఉంటుందండి. అప్పుడు మనం పెట్రోల్ ఇలా పగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ బ్రేక్ అయిపోయింది చూడండి, ఇక్కడ హోల్ పడిపోయింది, ఇక్కడ హోల్ పడ్డదండి. పెట్రోల్ బటన్ దీనివల్ల పెట్రోల్ మనకి పంపింగ్ అవ్వదు. పెట్రోల్ బటన్ పగిలిపోయినప్పుడు పెట్రోల్ పంపింగ్ అవ్వదు. పెట్రోల్ ఇలా కారిపోతూ ఉంటుంది. ఇవి మామూలుగా హార్డ్ వచ్చి పగిలిపోతూ ఉంటాయండి. వీటిని ఎలా చేంజ్ చేయాలో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసుకోవాలి. సులువైన పనేనండి. ఒక 5 నిమిషాలు మనం కేటాయించేస్తే సరిపోతుంది. దీనికి 4 నెంబర్ ఎల్లంకి వాడాలి. దీనికి ప్యాకింగ్ వస్తుందండి. దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇది పగిలిపోయిన పెట్రోల్ బటన్ అండి. పగిలిపోయింది బటన్. ఇది మామూలుగా పెట్రోల్ స్టాక్ ఉండటం వల్ల పగిలిపోతూ ఉంటాయి. పోయినసారి నేను వీడియోలో కార్బోరేటర్ క్లీన్ పెట్టాను. అదేవిధంగా ఈరోజు మీకు పెట్రోల్ బటన్ చేంజ్ కూడా చూపిస్తున్నానండి. పెట్రోల్ బటన్ చేంజ్ చాలా సులువైన పని. దీనికి మనం ఎంతో దూరం పోయి ఎక్కడో చేంజ్ చేస్తారని ఎత్తుకోవాల్సిన పని ఉండదండి. పెట్రోల్ బటన్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. పగిలిపోయిన బటన్ అండి. ఇది బ్రేక్ అయిపోయింది. ఇది కొత్త బటన్ అండి. ఇది ఈరోజు మన కార్బోరేటర్కి పెట్రోల్ బటన్ వేసాం. పెట్రోల్ బటన్ని మనం చెక్ చేసుకుంటామండి ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, పెట్రోల్ పంపింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి పెట్రోల్ పంపింగ్ అవుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.